ఎక్కడో అడవిని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, అడవి లాంటి వార్డుని మీకు చూపిస్తున్నాను. ఈరోజు మీకు వార్డు పరిచయం చేయబోతున్నాను. ఇది ప్రదీప్ నగర్ 34వ వార్డు, విజయనగరం జిల్లా అండి. చూస్తున్నారా, అంతా అడవి ప్రాంతమే కనిపిస్తుంది. ఇది చూస్తే మరి ఘోరం. ఇది గ్రంథాలయం అండ్ పార్క్ అండి. ఈ గ్రంథాలయంలో మనశ్శాంతి కోసం వచ్చిన వాళ్ళు పారిపోతున్నారు, ఎందుకంటే ఎక్కడ పాములు ఉంటాయని భయంతో పారిపోతున్నారు. పిల్లలైతే ఆడుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ పాము కరిచేద్దా, ఏ తేలి కరిచేద్దా, ఏ దోమలు బాధలో పడతామని చెప్పేసి బహుశా ఇలాంటి చిన్న చిన్న పురుగులు పెద్ద పెద్ద పాములు నివసించడానికే ఈ పార్క్ ఉందని ప్రజలందరూ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ గెలిచిన ఆనందంలో ఇంకా ఆనందం నుంచి బయటికి రాలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందరూ నోటంటే అదే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చిన ఎవరైతే ఈ వార్డు ప్రచారంకి వచ్చిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారు తర్వాత ముందు లేదు వెనక లేదు, అసలు రావడమే మానేశారు, పట్టించుకోవడమే మానేశారు. చూస్తున్నారా, ఈ పార్కు పిల్లలు ఆడుకునే పార్కు దగ్గర ఉన్న పరిస్థితి ఇలా కనిపిస్తుంటే ఇంకా మిగతా దగ్గర ఇంకెంత భయంగా ఉంటుందా చూడండి. ఎంత చెత్తా చెదారం పెరిగిపోయి ఉంది. అసలు ఇంతవరకు కూడా సంవత్సరం అయిపోయింది ఎలక్షన్లు అయ్యి, ఇంకా ఆనందంలోనే ఉన్నారా? అంటే ప్రమాణ స్వీకారం కోసం ఈ పదవుల కోసం ఈ ఫ్లెక్సల్లో వేసుకోవడమేనా? మాటలు ఆ టైంలోనేనా? మాటల డబ్బా పనులు చేయరా ఈ ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ఏకముక్తంతో చెబుతున్నారు. ఇదైతే మరీ ఘోరం అండి. ఇది దేవాలయం అండి. దేవాలయం పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఆధ్యాత్మిక భావం కన్నా భయాందోళన ఎక్కువైపోయింది. అంతేకాదండి, ఇంకా చూస్తే నవ్వుతారు మీరు. చూసారా ఈ శిలాఫలకం? ఇది ఎక్కడా కాదండి, ప్రభుత్వ పాఠశాల అండి. పిల్లలు చదువుకునే పాఠశాల దగ్గర ఎంత దారుణంగా ఉందనేది ఒక్కసారి చూడండి. మరి పిల్లల్ని స్కూల్కి పంపించాలా? అసలే ఒక 5 10 చదువుకున్న స్కూల్లోని కూడా ఇంత దారుణంగా ఉంటే చూడండి, చెత్త చెదారం చూస్తున్నారా మీరు? ఇది స్కూల్ అట్మాస్ఫియర్. మళ్ళీ మనకి ఇక్కడే ఇది బూత్ కూడా నిర్మించారండి. దీన్ని బూత్ కమిటీ కూడా అంటారు. చూడండి ఎంత దారుణంగా ఉంది. స్కూల్ దగ్గర ఇలాగ ఉంటే పిల్లలకి వైరస్ రాదా? మన గవర్నమెంట్ వ్యవస్థ అలాగ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో పాటు గవర్నమెంట్ వ్యవస్థ అలాగే ఉంది. ఈ వార్డుని పట్టించుకుని నాదురు లేదా అని ప్రజలందరూ కూడా ప్రజల కోసం పని